వంశీని మనం నాశనం చేయలేకపోతున్నాం. కాబట్టి కస్టడీ పేరుతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఏదో రకంగా బలైపోతాడు అనేటువంటి తప్పుడు ఆలోచనతో కస్టడీకి తీసుకోవటం, కస్టడీకి తీసుకోవటం, అతని శ్వాసకి ఇబ్బంది అయి పరిగెడుతుంటే వాంతులు చేసుకుని కింద స్పృహలైన పరిస్థితులు పడిపోతుంటే అంతా బాగుంది అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోవటం. ఫైల్స్ ఉన్నోడికేమో రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలి, లేకపోతే చచ్చిపోతాడు. ఈయనకేమో 75 ఏళ్ళు ఉన్నాయి, నాతో పోటీకి రమ్మని పరిగెట్టమంటాడు. పెళ్లి విందులాగా జైలు బయట కళ్యాణ మండపం అద్దెకు తీసుకుని రోజుకి 5 సార్లు క్యారేజీల మీద క్యారేజీలు వెళ్తాయి. రోగాలు ముదిరిపోయిందని చెప్పని ఆయన బయటకు వచ్చేయాలి, రాజకీయాలు చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళా ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం నాశనమైంది అనేటువంటి కారణాలు చూపించి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక్క అరగంట కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. అక్కడి నుంచి రోజు రాజకీయాలే, ఈ రోజుకి రాజకీయాలే. ఆ రోగాలు ఏమైపోయినాయో భగవంతుడికి తెలియాలి. కానీ వంశీకి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఇవాళ అవన్నీ కూడా హాస్పిటల్లో షుగర్ లెవెల్స్ గురించి కానీ లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ పరీక్షలు జరుగుతుంటే నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీడు సతీ సావిత్రి పాత్రలో ఎంత పోరాటం చేస్తుందంటే అంత పోరాటం చేస్తుంది. ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే గాని ఆయుష్ హాస్పిటల్కి పంపనటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం. మన కళ్ళ వంశీని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటారు? ఈ తప్పుడు కేసుల్లో, బనాయించిన కేసుల్లో మా అయితే ఇంకో వారం పెట్టుకోగలరు, ఇంకో 10 రోజులు పెట్టుకోగలరు, ఇంకో 15 రోజులు పెట్టుకోగలరు. వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాడు. గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీసు నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు, ప్రజలకు అండగా నిలబడతాడు. మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీరుతాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేశారు. ఇవాళ కార్యకర్తలందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం, వారితో సంప్రదింపులు జరగడం. మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకు వస్తే ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే, కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా జెండా వదలం, వంశీ వదలం, జగన్ వదలం. ఈ మోసాలకి, దగాలకి, వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పినే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నిలదించే పరిస్థితి ఇవాళ ఇక్కడ కనపడుతుంది. రేపు 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అయి చేస్తాం, ఈ చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గాని ఆ కూటమి గాని ఇవాళ ఎంత దగా చేసినాయి. సంవత్సర క్రితం ఇదే 4వ తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి
మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడు, ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపించి తేనె మాటలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది. కాబట్టి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు, కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా, లేదా కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కట్టకుండా, అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తుని నా కాల రాసేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఇంకా రోడ్లు వేసావా, రోడ్లు వేయలేదా, ఈ మోసం చేశావా, ఉపాధి హామీ కూలీలకి డబ్బులు పడుతున్నాయా, పట్టలేదా, ఇలాంటివన్నీ పక్కన పెడితే పిల్లల చదువుల మీద కూడా ఇవాళ రాజకీయాలు చేసి ఆటలాడుకునేటువంటి పరిస్థితి. పిల్లలకి పరీక్ష రాయాలంటే అమ్మా బాబు అప్పులు చేసి తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండటం మనందరి దౌర్భాగ్యం. ఇటువంటి పాలకులు ఎన్నుకుంటాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం కాకపోతే మరొకటి కాదనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. దానిలో భాగంగానే వంశీ గారు ఈ కుట్రలకి, ఈ తప్పుడు కేసులకి ఇబ్బందులు పడుతున్నా కూడా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీ నాయకత్వంలో ఎలా రేపు నిరసన తెలియజేయబోతుందనేది కసితో ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గోచరమవుతుంది. రేపు 4వ తారీఖున గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రజలు కూడా మమేకం చేయాలని, శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిసి ప్రజలకి పొడిచినటువంటి వెన్నుపోటుని నిరసిస్తూ తక్షణమే ఈ మోసాల ప్రభుత్వాన్ని వాళ్ళ హామీల్ని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేసేదానికి, నిరసన తెలియజేసేదానికి ఆ రోజున గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా నిలదించి ఆ డిమాండ్ పత్రాన్ని లేదా నిరసన పత్రాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించేదానికి ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, అలాగే ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కసిగా వంశీ గారు లేకుండానే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గన్నవరమే మిన్నగా చేసింది నిరసన కార్యక్రమాన్ని అనేట్టుగా మేమందరం ప్రజల్ని సమీకరిస్తాం, ప్రజల్ని విశదీకరిస్తాం, ప్రజల్ని రమ్మని ఆహ్వానిస్తాం. తద్వారా ఈ ప్రజా నిరసనని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామని చెప్పని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ బాధ్యులకి, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా అభినందనలు తెలియజేస్తాం. గవర్నమెంట్ రిపోర్ట్లు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు అనేది అర్థమైంది. వంశీ గారి కుటుంబ సభ్యులకైతే అర్థమైంది. ఒత్తిడిలోకి లొంగి, అధికార మదానికి లొంగిపోయి ధర్మంగా వైద్యం చేయాల్సినటువంటి వైద్యులు వంశీ గారి రుగ్మతల్ని దాచిపెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవాళ అర్థమైంది. హైకోర్టు న్యాయస్థానం వల్లే వంశీ
మరణానికి చెరువు కాకుండా మళ్ళీ పూర్ణాయుష్కుడు అవటానికి హైకోర్టే దారి చూపించిందని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు. రేపు 5వ తారీఖున ఆయుష్ హాస్పిటల్లో హెల్త్ బులెటిన్ ని హాస్పిటల్ వారిని కోర్టుకు అందజేయమని చెప్పని హైకోర్టు వారు ఆదేశించారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి వారు సమర్పిస్తారు. ఈలోపు నేనైతే నాకున్న అవగాహన మేరకు నేను తెలుసుకున్నది చెప్పేది, ఎక్కడెక్కడైతే వంశీని సమాజం కోసం, కోర్టుల కోసం, మీడియా కోసం ఆసుపత్రికి తిప్పారో అక్కడ ఇచ్చినవన్నీ కూడా తప్పుడు రిపోర్టులు, ఒత్తిడికి లొంగించిన రిపోర్టులు, అధికార మదానికి దాసోహం ఇచ్చిన రిపోర్టులనైతే కుటుంబ సభ్యులకు అర్థమైంది. వంశీ గారిని కుట్రలతో, కుతంత్రాలతో తుదముట్టిద్దామని నారా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ప్రయత్నం చేస్తుంటే ఆ యముడు లాంటి పాత్రలో ఉన్నటువంటి వారి మీద సతీ సావిత్రిలాగా దిగ్విజయంగా అద్భుతంగా పోరాటం చేస్తున్న ఆవిడ భర్తని బతికించుకుంటాకి, భర్తను విడిపించుకుంటాకి ఆవిడ పోరాటం పరిమితం తప్పితే వంశీయే ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, ఉంటాడు, రేపు పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఏం హిట్ అయిందండి? మహానాడుకు వచ్చిన జనం ఎవరో మీ టీవీల్లోనే వేస్తున్నారు. ఎవడెవడు పచ్చ చక్క వాడు ఉద్యోగస్తుల్ని, డ్వాక్రా అక్క చెల్లెల్ని, డ్వాక్రా గ్రూప్ లో పనిచేసేటువంటి యానిమేటర్లని అసభ్య పదజాలంతో ఎలా బెదిరిస్తున్నారు. మీరు బస్సు ఎక్కకపోతే ఏమవుతుంది, మీ జీవితాలు ఏమవుతాయి, మిమ్మల్ని ఏం చేస్తాం అనేటువంటి బెదిరింపులతో బెదిరించి బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకెళ్లినంత మాత్రాన అది బలమెట్ట అవుతుంది, వాపు అవుతుంది. కానీ లోకేష్ ఒకటే చెప్తున్నాం, నీ రెడ్ బుక్ మడిచి అక్కడ పెట్టుకోవాయా, నీ చేతనైంది నువ్వు చేసుకోవాలి. ఇంతకు మించి నువ్వు చేయగలిగేది ఏముంటది? ప్రజలకు ఏమి చేయలేవు, ఈ రాష్ట్రానికి ఏమి చేయలేవు. నీకున్న అధికార మతంతో కొంతమంది తప్పుడు పోలీసుల్ని, కాకి యూనిఫామ్ ని తాకట్టు పెట్టేటువంటి కొంతమంది తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు ఉద్యోగస్తుల్ని ఆ పోస్టింగ్లు వేసుకుని కేసు కట్టి అరెస్ట్ చేయగలమేమో. ఏం చేయగలవు? ఈ ఊళ్ళో ఒక సర్పంచ్ గారిని 3 పిల్లలిద్దరిని జైల్లో వేసి 2 నెలలు ఉంచావు. ఏ ఊడింది వాళ్ళకి? వచ్చి మళ్ళీ జై జగన్ అంటున్నారు బయటకు వచ్చి. మరి ఏం సాధించావు నువ్వు? ఏం సాధించావన్న భార్యాభర్తల్ని ఇంగిత జ్ఞానం, ఉచ్చం నీచం లేకుండా ఆడకూతుర్ని జైల్లో పెట్టించావు. ఒక కార్యకర్త అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులో అతనికి సంబంధం లేకపోయినా, ఆ రోజు అతను అక్కడ లేకపోయినా అరెస్ట్ చేసి నూజివీడి జైల్లో పెడితే తల్లి చచ్చిపోతే దినానికి కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటే దినాన్ని బెయిల్ వచ్చే వరకు వాయిదా వేసుకున్నటువంటి మనిషి తగ్గాడా? జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాతే తల్లికి దినం పెట్టాడు. ఇవాళ జెండా పట్టాడు, మళ్ళీ ఈ మీటింగ్కి వచ్చాడు. చూపిస్తా నేనేంటో లోకేష్ అని చెప్తున్నాడు. ఏం సాధించావు నీ రెడ్ బుక్ తో? జైల్లో వేసి ఏం సాధించావు అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి దాంట్లో ఎవరన్నా కళ్ళల్లో, ఏ చిన్న కార్యకర్త కళ్ళల్లోనా భయం చూడగలిగావా అని అడుగుతున్నాను. మరి ఏంటి నువ్వు కట్టలు కట్టేది? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే క్యూ లైన్లలో ఒక స్లోగన్స్ చెప్తూ ఒక అతను వెళ్లి మిగిలిన గుంపు అంతా కూడా చేసిందో దానికి సంబంధించి టీడీపీ ఒక ట్వీట్ చేసింది. ఏమంటే తిరుమలపై జగన్ భారీ కుట్ర చేస్తున్నారు, తిరుమలని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగం ఇదంతా, అతనే వైసీపీ నేతనే అతను అని చెప్పేసి అని అంటారు. అమ్మ చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కిన కాడి నుంచే ఒక్క తిరుపతికి మాత్రం వెంకన్న స్వామికే కాదు, 7 కొండల మీద ఉన్న వెంకన్న స్వామికే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవుడికి కష్టాలు బిగినైనట్టుగా ఉన్నాయి. ఇవాళ దేవుడు ఆస్తులు మొత్తం
వెంకన్న స్వామి ఆస్తులే కాదు, వెంకన్న స్వామికి అపచారాలు చేయటమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుడి ఆస్తులు, దేవాదాయ ఆస్తులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచి పెడతాకి ఇవాళ ఆయన తలుపులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. ఈ తప్పుడు పల్లిని హైందవ సాంప్రదాయానికి, దేవుడి ఆస్తులకి కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవుడి ఆస్తుల్ని కొల్లగొట్టే పరిస్థితుల నుంచి మేము పోరాటం చేస్తాం. మా పార్టీ బయటకు తీసుకురాలా, సమాజం బయటకు తీసుకొచ్చింది. ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరి పేపర్లు అయితే బాగా రాసినా కూడా తప్పుడు మార్కులు వేశారో, ఒకరి పేపర్ ఒకరికి రాశారో, ఒకరికి మార్కులు మార్చారో, ఆ బాధితులు గొంతెత్తి అరుస్తున్నారు. అంటే వీళ్ళ పనితీరు, మరి ప్రత్యేకించి ఆ మంత్రి పనితీరు ఏ రకంగా డొల్లతనంగా ఉందో, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనేది మనకి వాళ్ళ అర్థం అవుతుందో, ఇలా చేతకాని తలం వల్ల ముక్కు పచ్చలారని పిల్లల భవిష్యత్తు కాలరాస్తున్నారు, నాశనం అవుతుందనేది ఈరోజు ఆవేదనగా ఉంది.